డియర్ ఫ్రెండ్స్, నమస్తే. సినిమా చూడకుండా రివ్యూ చేస్తున్నాడు ఏంట్రా అనుకోవద్దండి. చివరి వరకు చూడండి, ఏంటో అర్థమవుతుంది. నేను చేసిన కల్కి మూవీ గురించి చేసిన రివ్యూ ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిన్న రిలీజ్ అయిందండి కల్కి మూవీ. నిన్న అయితే నేను సినిమా చూడలేదు. ఒక వెరైటీ ప్రయోగం చేశాను. నాకు తెలిసిన అబ్బాయి నిన్న తెల్లవారుజామున 4:30 షోకి వెళ్ళాడండి. 9:30కి వచ్చాడు. ఎలా ఉంది బాబు సినిమా కల్కి ఏడి అని అడిగాను. సూపర్ అండి, సూపర్ హిట్ అని చెప్పాడండి. ఓకే, అది పక్కన పెట్టేశాను. మళ్ళీ 12:30కి షో ఉందండి. నాకు తెలిసిన ఇద్దరిని కలిశాను. అడిగితే అన్నారు పర్వాలేదు చూడొచ్చు ఒకసారి అన్నారు. అప్పటికి ఇది లేక ఈ సినిమా గురించి కరెక్ట్ రివ్యూ చేద్దామని ఈవినింగ్ 6:30 షో అయిన తర్వాత 10కి అనుకుంటా ఇంకో నలుగురిని అడిగాను. పిక్చర్ బాగుంది, చూడొచ్చు, అందరూ 2-3 సార్లు చూడొచ్చు అని చెప్పారు. ఇంకా నేను ఉండబట్టలేక ఇంతమందిని అడిగితే డిఫరెంట్గా 3 రకాలుగా చెప్పారు. మనమే చూస్తే పోలా అని నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళానండి సినిమాకి. సినిమా రివ్యూ రేటింగ్ ఇచ్చే ముందు ఫ్రెండ్స్, ఎలాంటి ఫిల్మ్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలండి. మామూలు గట్స్ కాదు, సరిపోవు. ఒక చిన్న డైరెక్టర్ నుంచి ఈ స్థాయికి ఎదిగిన నాగశ్విన్ని ముందు మనం అందరూ అప్రిషియేట్ చేయాలి. ఎలాంటి ప్రాజెక్టు సబ్జెక్ట్ పట్టుకున్నాడంటే గుండెలు ఎదిరిపోతాయి. రాజమౌళి గారు ఎన్నో సినిమాలు తీసి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు ఎంతో కష్టపడి. రాజమౌళి చూడండి, ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే 5-6 ఇయర్స్ పట్టేస్తుంది, అంత ఇన్వాల్వ్ అయిపోతాడు మూవీలో. సేమ్ నాగశ్విన్ ఈ స్టోరీలో ఈ మూవీ గురించి 5 ఇయర్స్ పూర్తి టైం స్పెండ్ చేశాడండి. అది ఎవరికి సాధారణంగా సాధ్యం అవ్వదు. నాగశ్విన్ ఏం చేశాడంటే నాకు తెలిసినంత వరకు హాలీవుడ్ తలుపులు అలా తట్టాడు, మేము కూడా ఉన్నాం రెడీగా చూసుకోండి అని. టక్ మన తలుపులు కొట్టాడు. ఒక్కసారి హాలీవుడ్ అంతా ఉలిక్కి పడుతుంది ఖచ్చితంగా ఈ మూవీ చూసిన తర్వాత. ఇండియాలో అది తెలుగు మూవీస్ డైరెక్టర్ కూడా మనల్ని మీట్ చేయడానికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఫ్లాప్ అవుతున్న సినిమాలు ఉన్నాయి అద్భుతమైన బడ్జెట్స్తో తీసి కూడా. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదా ఫ్రెండ్స్, టైటిల్స్లో శ్రీ ప్రభాస్ అని పడిందండి. నేను బాగా కీన్గా అబ్జర్వ్ చేశాను. శ్రీ ప్రభాస్ అని పెట్టారు. ఎందుకు పేరు మార్చారో లేకపోతే గౌరవంగా వేశారో నాకైతే ఐడియా లేదు. అసలు ఆ పిక్చర్ తీసిన విధానం అండి, విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మన పురాణాలని ఈ విధంగా హిస్టారికల్గా ఒక ఫ్యాంటసీ స్టైల్లో మన రియలిస్టిక్గా మనందరికీ అర్థమయ్యే రీతిలో ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఈ పాత్రలతో సరిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాడు నాగశ్విన్. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ నభూత నభవిష్యత్ అంటారు కదా, అంటే ఈ సినిమాలు చూసినారు చాలామందికి థాట్ రావచ్చు, లేకపోతే ఎక్సలెంట్ అండి. మైనస్ ఏంటంటే బీజిఎం అండి. మ్యూజిక్ అయితే ఆ సినిమాకి సరిపోయినట్టయితే నాకు అనిపించలేదు. అదిరిపోవాలి, దడ్ మనం కొడతా ఉంటే మ్యూజిక్. కృష్ణుడు వచ్చే సన్నివేశాలు కానీ వెనకాల గుర్రాలు పరిగెత్తడం, ప్రతి సన్నివేశం కూడా మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఫ్రెండ్స్ మనం ఇన్వాల్వ్ అయిపోతామండి. కానీ ఎంత కేర్ తీసుకున్నాడండి నాగార్జున. నిజంగా అశ్విని దత్ గారిని కూడా మెచ్చుకోవాలి. 600 కోట్లు పెట్టి సినిమా తీశాడంటే వస్తాయి రావు కూడా ఎవరికి తెలియదు. చాలా డేర్ ఉండాలండి, చాలా గట్స్ ఉండాలి. చాలామంది నిన్నటి నుంచి నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళు అయితే 2.5 అని 2 అని అలా రేటింగ్స్ ఇస్తున్నారండి. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మనం సరిపోవండి. నిజంగా ఇచ్చే కెపాసిటీ, మనకి రివ్యూ చెప్పే కెపాసిటీ కూడా మనకు సరిపోదు. మన మైథాలజీని అంత గొప్పగా తీసాడు, ఎవడైనా మెచ్చుకోవాల్సింది. ఇందులో మనకి తెలియంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, ఏ క్యారెక్టర్ అనేది నేను చెప్పనైతే ఇంకా చాలామంది ఉన్నారు, మనం ఊహించం అసలు. మెయిన్ పిక్చర్ అంతా అమితాబ్ బచ్చన్ గారి మీద రన్ అవుతుందండి. ప్రభాస్ ఉంది ఓకే, దీపికా పడుకోడే, కమల్ హాసన్ 2-3 మినిట్స్ చూపించిన అద్భుతంగా చేశారు యాక్షన్. అయితే ఒక
అలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు ఇలాంటి క్యారెక్టర్లు ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఫైనల్గా మన సొసైటీకి, మన వరల్డ్ కూడా ఒక మెసేజ్ అని ఇచ్చారు. అవెంజర్స్ ఆ సినిమాల్లో కూడా మెసేజ్ ఉంటుంది. ప్రపంచాన్ని నాశనం చెయ్యొద్దు, అందరం క్షేమంగా ఉందాం, వనరులన్నీ జాగ్రత్తగా కాపాడుకుందాం, మన చుట్టూ ఉన్న వాటిని బతకనిద్దాం, మనల్ని బతకనిద్దాం. సినిమా అంతా నేను చెప్పినాను. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ అండి 3.5 అయితే ఇవ్వచ్చు. చాలామంది 2.5, 2 ఇస్తున్నారు. రేటింగ్ మీద, నా రేటింగ్ మీద సినిమా ఆడుతుంది కదా, సినిమా ఆడుతుందని కాదు ఫ్రెండ్స్. నేను చూసింది, నాకు నచ్చింది 4 వరకు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. లేకపోతే 3.5 అనేది ఈ సినిమాకి సమంజసం అండి. అది యాక్చువల్ రేటింగ్, జెన్యూన్ రేటింగ్ అండి. 4.5, 5 ఇవ్వకూడదు. ఎందుకంటే మరీ ఓవర్గా చేసినట్టు అవుతుంది రేటింగ్ అయితే. సినిమా అయితే ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఇది ఉండకుండా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. టికెట్స్ రేటు కొద్దిగా ఎక్కువ ఉన్నాయంటే స్టార్టింగ్లో మరి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలి కదా, అలా అరేంజ్ చేసుకుంటారు. కొంచెం తగ్గిన తర్వాత పిక్చర్ కొంచెం టికెట్స్ రేటు తగ్గిన తర్వాత నార్మల్ రేట్స్కి వచ్చిన తర్వాత అందరూ చూడండి ఫ్రెండ్స్. ఆ మూవీ ఫీల్ని మనం అనిపించాలంటే మంచి థియేటర్లో చూస్తే, ఐమాక్స్, ఐనాక్స్ లాంటి థియేటర్లో చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అట్లే నాగ్ అశ్విన్ గారిని మనం ఎంత మెచ్చుకున్నా సరే దానికి సరిపోదండి. ఎక్కడ తగ్గకుండా, తగ్గేదేలే అలా తీసాడండి పిక్చర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, అందరూ చూడండి. చూసిన తర్వాత కామెంట్లు చెయ్యండి. ఏదో ఇది కావాలని చేస్తుంది కదా ఫ్రెండ్స్. నలుగురిని కనుక్కున్న తర్వాత నిన్న నైట్ నేను చూసి సినిమా గురించి చేస్తున్న రివ్యూ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.